పద్మావతి అమ్మవారు అనుకోండి, అమ్మవారికి పసుపు కుంకుమ ఇష్టం కాబట్టి పసుపు దారాలతో మాల, అలాగే పచ్చి పసుపు అంటే మనం తోటలో అప్పుడే తవ్వి ఫ్రెష్గా ఉండే దీంతో మాలలు చేసి పంపించడము. అలాగే దానిమ్మ గింజలతో మాల చేస్తున్నాము. ఇప్పటిదాకా నా తెలిసి ఎవరు చేస్తుంటారేమో దానిమ్మ గింజ మాల గుస్తారండి, అది దానిమ్మ గింజలతో మాల చేసాము. అలాగే మనం అంటే స్వామివారికి ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది. అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారి ఎంత అందంగా చూపిస్తే అంత అందంగా ఉండే ఉద్దేశం వాడతాం. అలాగే వీటితో పాటు స్వామివారికి దిష్టి తగలడు కాబట్టి కురువేరు అనేది వాడతాం. కురువేరు అంటే కురులు అంటే మన వెంట్రుకల రూపంలో ఉంటుంది, స్వామివారికి నల్లగా ఉంటుంది. ప్రతి వాహనం చూడండి నల్ల దీంతో వేస్తాం, ఎందుకంటే కొన్ని లక్షల మంది కోట్లాది మంది భక్తులు చూస్తుంటారు. అలాంటి స్వామి కూడా దిష్టి తగలడు ఉద్దేశంతోనే ఈ కురువేరు అనేది మనకి అది ఒక్క చోటే దొరుకుతుంది, పాండిచ్చేరిలో దొరుకుతుంది. అది సముద్రపు ఒడ్డున ఇసుక దీనిలో పండిస్తారు, అక్కడి నుంచి తెప్పిస్తాం మేము. అది సుమారు 1 కేజీనే 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంటుంది. అలాంటి తీసుకొచ్చి ఒక వాహనానికి 10-15 కేజీలు పడుతుంది. వాహనానికైనా స్వామికి అలంకరణ అది వాహనాలను వాడతాం, వాహన సేవలను వాడతాం. మూల వరకు వాడము వాహన సేవలు, ఎందుకంటే బయట తిరిగే ఇది కోసం వాడతాము.